పీసీసీ సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఆయన సీరియస్ అయ్యారు. 4-5 గ్రూపులు కడితే భయపడతారనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను నేను రాహుల్ పట్టించుకోబోమంటూ తేల్చి చెప్పారు. పీసీసీ సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఆయన సీరియస్ అయ్యారు. 4-5 గ్రూపులు కడితే భయపడతారనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను నేను రాహుల్ పట్టించుకోబోమంటూ తేల్చి చెప్పారు. పీసీసీ సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఆయన సీరియస్ అయ్యారు. 4-5 గ్రూపులు కడితే భయపడతారనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను నేను రాహుల్ పట్టించుకోబోమంటూ తేల్చి చెప్పారు. పీసీసీ సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై ఆయన సీరియస్ అయ్యారు. 4-5 గ్రూపులు కడితే భయపడతారనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను నేను రాహుల్ పట్టించుకోబోమంటూ తేల్చి చెప్పారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఈ రోజు జరిగినటువంటి రాజకీయ వ్యవహారాల కమిటీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొంతమంది ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో ఇటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్ గానీ, అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివరిస్తున్న ఎమ్మెల్యేల తీరు పట్ల కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా పార్టీ డెవలప్మెంట్ కోసం పనిచేయాలి తప్ప వ్యక్తిగతంగా ఎజెండాతో ఎవరు కూడా పనిచేయొద్దంటూ కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వాళ్ళని ఉద్దేశిస్తూ కూడా చేయడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తే మాత్రం ఇటు ఉమ్మడి వరంగల్లో ఇటు కొండా సురేఖ, కొండా దంపతుల ఇష్యూ గానీ, ఇటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గాని, నాయని రాజేందర్ రెడ్డి గాని, మరికొంతమంది ఎమ్మెల్యే చేసిన హాట్ కామెంట్స్ కూడా గాంధీభవన్ వేదికగా పెద్ద రచ్చకు దారితీసని చెప్పుకోవచ్చు. ఒకరిపై ఒకరు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లిరవి కూడా ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టి కూడా ఇష్యూను కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా వ్యక్తిగత అజెండాకు ముందుకోవద్దు. మరి పార్టీ సంస్థాగత నిర్మాణం, అదేవిధంగా పార్టీ డెవలప్మెంట్స్, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటిపైనే ఫోకస్ చేయాలి తప్ప వ్యక్తిగత ఆరోపణలకు ఎవరు కూడా దిగొద్దు అంటూ కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కొంతమంది ఎమ్మెల్యే దృష్టి కూడా చేయడం జరిగింది. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా కొంతవరకు ఒంటెద్దు పోకడతో వెళ్తున్నారు. మొన్న చూసాం మనం, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటు బనకచెర్ల ప్రయాటిషన్ లో మాట్లాడినప్పుడు మరి ఓన్లీ వినతుల పత్రాలతో సరిపెట్టొద్దని, మరి కొంతమంది టీడీపీ కోవటలు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ ఇంట్లో కరెంటు గానీ వాటర్ గానీ కట్ చేస్తే దారికి వస్తుందని, మరి కొంతమంది చంద్రబాబు కోవటలు కాంగ్రెస్ లో ఉన్నారంటూ కూడా జడ్చర్ల ఎమ్మెల్యే హాట్ కామెంట్ చేశారు. ఇది గాంధీభవన్ వర్గాల్లో పెద్ద తీవ్ర చర్చకు దారిస్తుంది. కాబట్టి ఈ రకంగా హాట్ కామెంట్ చేయడం కూడా పార్టీ డెవలప్మెంట్ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఇష్టారాష్ట్రంగా వివరిస్తే మాత్రం
నేతలపై ఇటు రాహుల్ గాంధీ గాని తాను పట్టించుకోవాలని మరి ప్రతి ఒక్కరు కూడా క్రమశిక్షణ పాటించాలి, ఎవరు కూడా వ్యక్తిగత అజెండాకు పోవద్దంటూ కూడా ఇటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే కొంతమంది ఎమ్మెల్యే వ్యవహార శైలిపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఎవరైనా ఇంటర్నల్ గా భేదాభిప్రాయాలు ఉంటే మాత్రం మరి టీపీసీ కమిటీలో గానీ పిఏసీ కమిటీలో గానీ చర్చించుకోవాలని మరి ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టి కూడా తీసుకొస్తే ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకోవాలి తప్ప ఎవరికి వారు ఈ రకంగా ఉంటే పోకడలు కరెక్ట్ కాదు. అది పార్టీ డెవలప్మెంట్స్ గానీ ఇటు ఇతర ప్రతిపక్షాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నేతలకు అస్త్రంగా మారుతుంది కాబట్టి మరి ఈ రకంగా ఎవరు కూడా లూజ్ కామెంట్ చేయొద్దంటూ కూడా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇటు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు కొంతమంది ఎమ్మెల్యే పట్ల. మరి 4 గ్రూపులు కడితే ఎవరు భయపడాలనుకుంటున్నారేమో, ఎవరు కూడా భయపడరు కాబట్టి మరి ఇష్టరాజ్యంగా పార్టీ లైన్ దాటి ఎవరైనా మాట్లాడితే మాత్రం వేటు వేస్తామంటూ కూడా మరి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే కొంతమంది ఎమ్మెల్యే చూస్తూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మరి ఆ విషయంలో మాత్రం ఇటు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ గాని తను పట్టించుకోనని మరి పార్టీ డిసిప్లిన్ అయితే అందరికి ముఖ్యం కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా పార్టీ లైన్ దాటి ఎవరు కూడా మాట్లాడదంటూ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇటు ఎమ్మెల్యే ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు రాబోయే స్థానిక సంస్థల్లో అత్యధిక స్థానాలే గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలి. ఇటు నామినేట్ పోస్టుల విషయంలో గానీ పార్టీ పదవుల విషయంలో గానీ మరి పార్టీ పదవులు తీసుకున్న వారు మరి పార్టీకి అహర్నిశలు కృషి చేయాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే పార్టీ పదవులతోనే మరి ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఏర్పడుతుంది కాబట్టి మరి పార్టీ పదవులు కూడా అత్యంత కీలకంగా భావించాలని కూడా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పడం జరిగింది. మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి అత్యధిక సీట్లే గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలి. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా రాబోతుంది గోడతల్లో మరి అందులో కూడా విజయం సాధించేందుకు కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. మరి అది గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని కూడా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే పార్టీ క్యాడర్ కూడా దిశానిర్దేశం చేశారు. మరి ఎవరైనా అంతర్గతంగా విభేదాలు ఉన్నా కానీ చర్చించుకోవాలి తప్ప ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడితే మాత్రం అది పార్టీకి ఎంతో నష్టం చేకూరుస్తుంది కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం అందరూ కూడా పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి దృష్టికి తీసుకురావాలి తప్ప ఎవరికి వారు బయట ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వ్యాఖ్యలు చేస్తే కరెక్ట్ కాదంటూ కూడా ఆయన వాళ్ళు ఉద్దేశించి చేశారు. మరి ప్రతి ఒక్కరు కూడా పార్టీ లైన్ లో పనిచేయాలి తప్ప ఎవరికి వచ్చినట్టు వాళ్ళు పనిచేస్తే మాత్రం చర్యలు తప్పు అంటూ ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎమ్మెల్యే ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అనుష. రైట్, థ్యాంక్ యూ సతీష్.